నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఐజయా చాప్టర్ 60 వర్స్ 2లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. నువ్వు అందరికీ ఆశీర్వాదంగా లేనని ఏడుస్తున్నావేమో, ఏ వెలుగు లేదు, నేను ఏది చేసినా మట్టే అయిపోతుంది, ఏది చేసినా ఒక ఆశీర్వాదం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాను, ఏది అక్కడికి రాలేదు, అక్కడికి రావట్లేదు, ఏంటో మరి. ఒకప్పుడు నేను ఏదన్నా అలాగ అనుకుంటే అలా జరిగేది, ఇప్పుడు ఇలా జరుగుతుందని ఏడుస్తున్నావు కదా, ప్రార్థిస్తున్నావు. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఆయన ఉదయ కాంతి నీ మీదకి రాబోతా ఉంది. ఒక ఫ్లాష్ అన్నమాట, ఒక వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు నీవు అనేక మందికి దీవెనగా కనబడతావు. ఇంతవరకు నీ ఆలోచనలు గొప్పవి కానీ వెలుగు లేక అది బయటకు రాలేదు. ఈ దినము నువ్వు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ వెలుగు నీ మీదకు వస్తుంది. నీవు చేయు ప్రతి ప్రయత్నము సఫలముగా మారుతుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అన్నాడు దేవుని వాక్యంలో. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఉదయించేది వెలుగు, వేరే వెలుగు అని కాదు, ఇక్కడ మహిమ వెలుగు. ఆమేన్. ఏంటి మహిమ? మహిమ అంటే అద్భుతములు జరిగేది, ఆశ్చర్యము. మనం కొన్ని చూస్తాం, క్రీస్తు మహిమలు, పలానా దేవుడు మహిమలు. ఆ మహిమలు అంటే లేనిది ఉన్నట్టుగా జరుగుతుంటాయి అన్నమాట. ఏమీ లేకపోయినా ఆయన మహిమ వచ్చినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. చనిపోయినవాడు బాగుపడటం మహిమ, రోగి బాగుపడటం మహిమ. అసలు మనుషులు ఎక్స్పెక్ట్ చేయలేనిది జరగటం, ఇట్స్ ఏ వండర్ఫుల్, అది ఒక చాలా అద్భుతమైనటువంటి కార్యములు అనమాట. కొన్ని థింగ్స్ మనం చూస్తుంటే, కొన్ని వస్తువులను చూసిన ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంటాయి, కొన్ని టెస్టిమనీస్ ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంటాయి. అది చాలామంది నమ్మలేని వారు ఎగతాళిగా మాట్లాడచ్చు,
కానీ మహిమ ఈ రోజు నుండి నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ యొక్క సేవలో, నీ పరిచర్యలో, నీ యొక్క కంపెనీలో దేవుని మహిమ ఉదయిస్తుంది. ఆమేన్. మళ్ళీ రేజ్ అవుతుంది. ఈ రోజు నుండి మళ్ళీ రేజ్లోకి రాబోతూ ఉన్నారు. పడిపోయింది అంటాం కదా, దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. మళ్ళీ మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ ఇల్లు మళ్ళా స్థిరముగా కట్టబడతాయి. దేవుడి దినము నుండి ఒక వెలుగు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ వెలుగే దేవుని మహిమ వెలుగు. ఆమేన్. ఐజయా చాప్టర్ 60:2 యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన ఉదయించాడు మహిమతో. ఆ మహిమ ప్రజలకు కనబడుతుంది. ఏంటి సడన్గా వెళ్ళు, ఈ మధ్య చాలా ల్యాండ్స్ కొంటున్నారు, ఈ మధ్య ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ స్థలం కొన్నారు, ఇక్కడ పెళ్లి చేశారు, అబ్బా ఏంటి అంటే అప్పుడు నువ్వు చెప్తావు, దేవుడు ఆయన ఉదయ కాంతి మా మీదకి వచ్చింది. ఈ ఆశీర్వాదాలు అన్నీ నా భర్త రక్షించబడ్డాడు, నా బిడ్డ రక్షించబడింది, నా ఇంట్లో గర్భఫలం వచ్చింది, గర్భఫలము నా మనవడు, నా కొడుకేడు, నా కుమార్తె, అందరు ఎగతాళి చేశారు కానీ దేవుడు వెలుగు మా ఇంటికి వచ్చింది, మేము బాగుపడ్డాం. మీకు మంచి రోజులు వచ్చినాయి, నమ్ముతున్నావా? నీకు మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు ఆశీర్వాదకరమైన వెలుగు దేవుడు ఇస్తున్నాడు. ఏ పనికి వెళ్ళినా వ్యవసాయం ఫలిస్తుంది అన్ని రకాలుగా. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చూడండి ఎన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. అవి వినటానికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. వేరుశనగ ఏంటి, మొక్కజొన్న తోటలు ఎలాగ ఫలింపు, దిగుబడి, ధాన్యం. చాలామంది బస్తాలు ప్రథమ ఫలాలు పట్టుకొచ్చేస్తున్నారు. నిమ్మ తోటలో నిమ్మకాయలు పట్టుకొస్తూ ఉన్నారు. మొన్న ఒక సహోదరుడు నిమ్మకాయలు బస్తా ఇదేంటిరా బాబు అంటే తెగ కాసేసిందండి మా తోట అన్నాడు. మొన్న ఒక మనుషుడు పెద్ద బియ్యం బస్తాలు తెచ్చాడు. దేనికి అంటే మీరు ప్రార్థన చేశారు కదా, వాక్యానుసారంగా మేము నడుచుకున్నప్పటి నుంచి మాకు మంచి దిగుబడి దేవుడు ఇచ్చాడు, మా అప్పులన్నీ తీరిపోయాయి. చాలామంది బత్తాకాయలు పట్టుకొస్తున్నారు, నేను అందరికీ పంచిపెట్టేస్తున్నాను, అందరికి తినమని పెడుతున్నాను. ఏంటి ఇన్ని కాయలు మీకు ఎలా వచ్చినాయంటే దేవుడు ఫలానా వారి తోటను ఆశీర్వదించాడు, దేవుడు ఫలానా వారిని దీవించాడు. వచ్చిన బియ్యంతో మళ్ళా వెజ్ బిర్యానీ చేసి ఆ ఉపలబ్ధం తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి పంచిపెట్టేస్తున్నాం. మన పని ఎలాగుందంటే ఆయన కార్యాలు చూస్తూ ఉన్నాం, అనేక మంది మనం ఆశీర్వాదంగా నడిపించబడుతూ ఉన్నాం. అలాంటి వెలుగు నీ ఇంటికి వచ్చింది. నీ బిడ్డలు అనేక మందికి సహాయం చేస్తారు, నీవు అనేక మందికి సహాయం చేసే ఉన్నత స్థితిలో దేవుడు పెడుతున్నాడు. ఏడవకు, మంచి రోజులు వచ్చినాయి, చీకటి పోయింది, వెలుగు దినాలు చూస్తున్నావు. ఆత్మకార్యం నీ పట్ల నెరవేరును గాక. ఆమేన్. గురువారెడ్డిపాలెం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. గర్భసంచి మీద నీటి బుడుగులు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తర్వాత తను చాలా రోజులు మందులు అవి వాడింది, కానీ అయినా తను గర్భఫలం పొందుకోలేదు. తర్వాత వారి తల్లిగారు ఇక్కడ ఒంగోలులో తైలాభిషేకానికి తను తీసుకుని రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు తన పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. తన గర్భవతి అయింది. ఇప్పుడు తను 7వ నెల గర్భిణీగా ఉన్నానని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తన పేరు నమ్రత, రమణాల్వారిపాలెం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు 1.5 సంవత్సరం వయసున్న బాబు ఒక రోజు అనుకోకుండా ఫిట్స్ వచ్చి తను స్పృహ లేకుండా పడిపోవడం జరిగింది. వారు అప్పుడు తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అబ్బాయికి స్పృహ రాకుండా 1 గంట వరకు స్పృహ లేకుండా పడిపోయాడు.
అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకంలో నీకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని వారు ప్రార్థన చేసుకున్నారు. అలానే తన భర్త కూడా చాలా రోజుల నుంచి వారికి తాగుడు అలవాటు ఉండేది. తన భర్త కూడా కుమారుడి విషయమై ఇంకా ఆ బిడ్డకి ఆరోగ్యం ఇస్తే దేవుడు తను ఇంకెప్పుడు తాగనని సాక్షిగా ఉంటానని వారు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డకి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు అది జరిగి 4 నెలలు అవుతుంది, కానీ ఎటువంటి బలహీనత లేదు తనకి. అలానే తన భర్త కూడా తాగుడు వ్యసనాన్ని విడిచిపెట్టేశారని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు వచ్చి లత, మాది రైల్వే కోడూరు. నేను గర్భంగా ఉన్నప్పుడు నాకు 2 పిల్లలు చనిపోయారు. అమ్మ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని నాకు ఒక పండు తెచ్చి ఇచ్చింది అమ్మ. ఆ పండు తినిన తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ స్కానింగ్లో చూసి గర్భసంచి నీకు బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. దేవుడు నాకు 2 బిడ్డలు పోయినప్పుడు ఆ పండు తెచ్చుకుని తినిన తర్వాత దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాను. కానీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అమూల్య, మా వారి పేరు బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చాము. ముందుగా మాకు పాస్టర్ గారు ప్రార్థన శక్తి మాకు తెలియదు. మా అత్తమ్మ గారు ఒంగోలులో ప్రార్థన శక్తికి రావడం జరిగింది. ఆమె 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత నేను మా అత్తమ్మని అడిగి ఇట్లా బాధపడినాను, అత్తమ్మ నాకు పిల్లలు లేరని చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు, అయిన వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాను నేను. అత్తమ్మ అంటే మన ఇస్సాకయ్య గారి ప్రార్థన శక్తి ప్రేయర్కి నువ్వు అటెండ్ అవ్వమ్మా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారని చెప్పారు. అందువల్ల నేను బెంగళూరు నుంచి బస్ ట్రావెల్లో 7 సార్లు నేను రావడం జరిగింది. ఆయన నాకు యాపిల్ మరియు పొమగ్రానేట్ ఇచ్చి నీకు మగపిల్లలు పుడతారు, నువ్వు తీసుకొస్తావని తప్పక చెప్పారు. నేను అయ్యగారు మాట ఇచ్చిన నెక్స్ట్ నెల నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు బాబుకు 9 months. సో నేను బాబుని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పేరు కూడా పెట్టారు అయ్యగారు, ఈనోస్ జాయ్ అని. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెంగళూరు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో మేము కొడుకు కావాలనుకున్నాము. ఎందుకంటే కొడుకుని నేను పరిపూర్ణమైన సేవకి ఇవ్వాలని ఆశపడ్డాను. మేమైతే సేవ చేయలేకపోయాము. మేము అడిగామన్నా నాకు కుమారుడే కావాలా, నా కుమారుడు సేవ చేయాలని. నువ్వు తీసుకొని వస్తావు పోని చెప్పినాడు. చెప్పిన మరుసటి నెల మా భార్య కన్విన్స్ అయింది. ఇప్పుడు నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు 9 నెలలు. సో నా కుమారుడిని నేను దేవుని సేవలు పెంచాలని మేము అనుకుంటున్నాము. ప్రార్థన చేసిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు దీప, మా ఆయన పేరు రాజశేఖర్. మేము లింగాల గ్రామం, వీర్పనాయనపల్లె మండలం నుండి వచ్చాము. మాకు 4 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు. మా అత్తగారు ఇక్కడికి రమ్మని చెప్పారు. వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. తర్వాతనే బాబు పుట్టాడు. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు మధుసూదన్ రావు. మాది కడప జిల్లా, కమలాపురం మండలము. ఈవిడ సుజానమ్మ మా వైఫ్. మా మధ్య కొన్ని దుష్టశక్తుల ప్రభావం చేత మేము దూరం అయిపోయాము. వివాహ బంధము విచ్ఛిత్తి అయిపోయింది. జిల్లా కోర్టు కడప ద్వారా కూడా విడాకులు మంజూరయ్యాయి. నేను ఇక్కడ అయ్యగారి దగ్గరికి ప్రార్థన తైలాభిషేక ఆరాధనకు జనవరి నెల 2025 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా 7 మాసములు పూర్తి చేశాను. ఇది 8వ మాసం రావడము. దేవుడి దీవెనతలతో అద్భుతములు జరుగుతున్నాయి అని నా జీవితంలో కూడా దేవుడు ఎంతో అద్భుతమైన కార్యములు జరిపాడు. ఈనాడు ఈ 8వ తైలాభిషేక ఆరాధనకు మా ఆవిడతో పాటు పిలుచుకొని వచ్చాను. జూలై నెలలో అయ్యగారు నాకు ఒక ప్రార్థన చేసి ఆపిల్ పండు ఇచ్చారు. ఇంటికి పోయి ప్రార్థన చేసుకున్న తర్వాత నా మనసు అనేది మారిపోయింది. జిల్లా జడ్జి తీర్పు ఇచ్చి విడాకులు ఇచ్చినటువంటి జడ్జి కంటే కూడా మన అసలైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు ఈనాడు మమ్మల్ని మళ్ళీ ఈ ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధనకు జరిపాడు. మేము 7 సంవత్సరముల నుంచి దూరంగా ఉన్నామండి. 7 సంవత్సరములు దూరంగా ఉన్నాము. 7 సంవత్సరముల ద్వారా దూరంగా ఉన్నటువంటి మమ్మల్ని ఈ 8వ తైలాభిషేక ఆరాధనకు ఇద్దరము భార్యాభర్తలము ఈ విధంగా రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. యేసయ్య నామమునకు వేలాది స్తుతులు. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మస్తరాలుగా నుంచి నా పేరు రాణమ్మ. మా గ్రామము రంగసముద్రం. పూర్వల నుంచి వచ్చిన 10 సంవత్సరాలైంది. మా బావ కొడుకులు నాకు భూమి ఉంటే ఆ భూమిలోటి ఆధారాలన్నీ తీసుకున్నారు. ఏమీ నా కాడ లేవు. నేను ఒట్టి చేతలతో ఉండా. మరి అది ఏమీ ఆధారం లేనప్పుడు నేను ఆరాధన ఛానల్ 24 గంటలు చూస్తుంటాను. తెల్లవారుజామున లేస్తే ఏమి చెప్తాడు అయ్యా, నాతో ఏం మాట్లాడతాడు అయ్యా, ఈరోజు మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా అని నేను అడుగుతుంటా. మరి అట్టాటప్పుడు నీ సమస్య చిన్నది కానీ దేవుడు మరి గొప్పవాడు అని చెప్తా ఉంటాడు. లోయ నిండుతుంది. అక్కడ గాలియే లేకపోయినను, వర్షమే రాకపోయినను ఈ లోయ నిండుతుందని చెప్పిన మాటను నేను ఎప్పుడు ఎత్తిపట్టుకొని నేను అడుగుతుండేది. మరి నిన్నటి రోజున నిన్న బేస్తవారము నాకు మాది కాదు మా చిన్నమ్మలదేనని దేవుడు సంతకం పెట్టించినాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఈయన పేరు వెంకట సుబ్బారెడ్డి, ఈయన భార్య పేరు అంజనమ్మ. వీళ్ళ ఊరు వచ్చేసి మేకవారిపల్లె. వీళ్ళు గత 17 నెలల నుంచి ప్రార్థనా శక్తికి వస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చిన ప్రతి నెల పాస్టర్ గారిని ఏదో ఒకటి అడగాలని ఆశతో ఉన్నారు. కానీ వాళ్ళకు కుదరలేదు. అనుకోకుండా ఒక నెలలో పాస్టర్ గారిని వీళ్ళు మా పిల్లల గురించి ప్రార్థించండి సార్ అని అడిగారు. అప్పుడు పాస్టర్ గారు వీరికి నేను మీ పిల్లల్ని ఆశీర్వదించాను పోండి అని వాగ్దానం ఇచ్చాడంట. ఇచ్చిన మొదటి నెలలోనే వీళ్ళ బాబు మంచి మార్కులతో పాస్ అయ్యాడని వీళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. వీరు అన్యులైనప్పటికీ కూడా దేవుని నమ్ముకొని దేవుని మీద విశ్వాసంతో ఉంటున్నారు. వీరి కుటుంబంలో దేవుడు చాలా మేలులు చేశారని, వీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి, అలాగే మరియు పాస్టర్ గారికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. దేవుడు వీరి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. రాధా, మా భర్త పేరు ప్రవీణు. మాకు వివాహమై 7 సంవత్సరాలు, కానీ మాకు పిల్లలు లేరు. ఇక్కడికి ప్రార్థనకు వచ్చేవారు మాకు ప్రార్థన శక్తికి వస్తే పిల్లలు పుడతారని చెప్పగా మేము ఇక్కడికి వచ్చాము. కానీ మేము వచ్చినప్పుడల్లా దైవ సేవకులతో వాగ్దానం తీసుకొని మేము పిల్లలు కావాలయ్యా అని అడిగినప్పుడల్లా అయ్యగారు మా కలుగుతారు, గర్భఫలం మీకు దయచేస్తారని చెప్తూ వచ్చారు. 6వ నెలలో మాకు కన్సీవ్ అవ్వడం జరిగింది. అలాగే కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ 7వ నెలలుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి టీవీ కార్యక్రమానికి ఒక స్పాన్సర్ చేసి అయ్యగారితో మరలా అయ్యా నాకు మగపిల్లోడు కావాలని అడిగినప్పుడు అయ్యా ఇదిగో నీకు మగపిల్లోడిని నేను దేవుడు దయచేస్తారు నీకు అని ఒక ఫలం ఇచ్చి వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత మరలా మగపిల్లోడు పుడితే ఇక్కడికి తీసుకొనిరా నీకు పేరు పెట్టి ఆశీర్వదిస్తానని అయ్యగారు చెప్పగా మేము ఇప్పుడు వచ్చాము. అయ్యగారితో పేరు పెట్టించుకోవడానికి వచ్చాము. అలాగనే దేవుడు అయ్యగారు చేసిన ప్రార్థనలు ఆలకించి మాకు అయ్యగారు చెప్పిన విధంగా మగపిల్లోడిని దయచేశాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది పూర్వమిల్ల. మా భర్త పేరు జయరాజు, నా పేరు రానమ్మ. నేను ఇక్కడ ఫస్ట్ నెల కానించి నేను ప్రతి నెల వస్తున్నాను. మా కోడలికి మరి పెళ్ళైన 3 నెలలకి నేను ఇక్కడికి వచ్చి అయ్యగారిని అడిగిన. అయ్యగారు నాకు మా కొడుకు పిల్లలు కావాలని అడిగినప్పుడు ఒక పండు ఇచ్చి అవుతుంది పో అని చెప్పిండ్రు. ఆ తర్వాత మరి నా కోడలు పెట్టినట్టు చెప్పినారు డాక్టర్లు. పాప పుట్టింది, డాక్టర్ దగ్గర తీసుకుపోయింది అని చెప్పిండ్రు. మా కోడలు కట్టింది అయ్యా అని చెప్తే డాక్టర్ అమ్మ మీ కోడలు బాగానే ఉందమ్మా,
పాపకు ఏమైతుందో ముందు తీసుకుపోండి అని చెప్పిండ్రు. పాపను తీసుకుపోయిన తర్వాత రేపు ఏమని చెప్తాం మేము ఎన్ని రోజులు ఉండాలని చెప్పిండ్రు. ఆమె నా పాప 3 రోజులు 25 రోజులు అని చెప్పింది. 3 రోజులకే పాప బాగా అయింది. దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.